ఆస్తిలే చెలించిన, చీకటినే చీల్చిన, చేదును మార్చిన, చదును చేయి ప్రార్థన. చేదును మార్చిన, చదును చేయి ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది. ప్రార్థన ప్రార్థన పవిత్రతనిచ్చేది. ప్రార్థన ప్రార్థన పరిస్థితులు మార్చేది. ప్రార్థన ప్రార్థన ప్రతిఫలము ఇచ్చేది. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, వలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఓటమి లేని ప్రార్థన, వలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. రహస్యములు తెలిపేది ప్రార్థన, రాత్రి గుండెను మార్చేది ప్రార్థన. రహస్యములు తెలిపేది ప్రార్థన, రాత్రి గుండెను మార్చేది ప్రార్థన. రాయి తగలకుండా రెక్కలలో దాచిన, రాయి తగలకుండా రెక్కలలో దాచిన, రెండింతలుగా దయచేసి రాజమార్గములు తెలిపేది. రెండింతలుగా దయచేసి రాజమార్గములు తెలిపేది. ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది. ప్రార్థన ప్రార్థన పవిత్రతనిచ్చేది. ప్రార్థన ప్రార్థన ప్రధానిక మార్చేది. ప్రార్థన ప్రార్థన నీ పరువును నిలిపేది. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, వలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, వలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన. ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన. ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన. ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది. ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది. ప్రార్థన ప్రార్థన పవిత్రతనిచ్చేది. ప్రార్థన ప్రార్థన నిన్ను పరముకు చేర్చేది. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, వలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, వలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా,
పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు.
హల్లెలూయా హల్లెలూయా ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని గాలి సముద్రాలను గర్జింపగ యేసు గాలి సముద్రాలను గర్జింపగ సద్దుమణిగిపోయే హద్దుమీరగామి సద్దుమణిగిపోయే ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని పక్షవాతపురోగిని తక్షణమే లెమ్మనగా పక్షవాతపురోగిని తక్షణమే లెమ్మనగా యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని పట్టు యేసుని పాదం తట్టు దేవుని ద్వారం పట్టు యేసుని పాదం తట్టు దేవుని ద్వారం కట్టు ఇక కలపాపం నెట్టు ఇక కలరూపం ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని హల్లెలూయా 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 గెలుపు నీదేవో తమ్ముడా గెలుపు నీదేవో చెల్లెలా గెలుపు నీదేవో తమ్ముడా గెలుపు నీదేవో చెల్లెలా సిలువ నీదైతే గెలుపు నీదే సిలువ నీదైతే గెలుపు నీదే గెలుపు నీదేవో తమ్ముడా గెలుపు నీదేవో చెల్లెలా గెలుపు నీదేవో తమ్ముడా గెలుపు నీదేవో చెల్లెలా సైనికుడాలే ఆయుధాలు ధరించి లోకాన్ని గెలవ
సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే, గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా, గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. ప్రేమ కలిగి ఉండాలి, పవిత్రముగా బతకాలి, వెనకడుగు వేయకు, వెన్ను తప్పి చూపకు. ప్రేమ కలిగి ఉండాలి, పవిత్రముగా బతకాలి, వెనకడుగు వేయకు, వెన్ను తప్పి చూపకు. ముందుకే ముందుకే కల్వరి నీ గమ్యము, ముందుకే ముందుకే జీవమే నీ విజయము. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే, గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా, గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. యేసు ప్రభులో నిలువు, యేసు ప్రభులా బ్రతుకు, ఆయన శక్తిలో నిలువు, ఆయన బలముతో బ్రతుకు. యేసు ప్రభులో నిలువు, యేసు ప్రభులా బ్రతుకు, ఆయన శక్తిలో నిలువు, ఆయన బలముతో బ్రతుకు. ప్రేమతోనే గెలవాలి, అపవాది పారిపోవాలి, సాతాను ఓడిపోవాలి. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే, గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా, గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. నా ఉపవాస ప్రార్థనకు సమాధానమేమో యేసయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీ ఆత్మను నాపై పంపుమయా. నా ఉపవాస ప్రార్థనకు సమాధానమేయుము యేసయ్యా. నా ఉపవాస ప్రార్థనకు నీ ఆత్మను నాపై పంపుమయా. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నా ఉపవాస ప్రార్థనకు సమాధానమేయుము యేసయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీ ఆత్మను నాపై పంపుమయా. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రములు రాయించినావు. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రములు రాయించినావు. నీ ఉపవాసముండి ప్రార్థించుచుండగా నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నా ఎడల నీ చిత్తం నెరవేర్చుము. నా ఎడల నీ చిత్తం నెరవేర్చుము. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నా ఉపవాస ప్రార్థనకు సమాధానమే
హల్లెలూయా. కలువెరిగిరిలో సిలువదారి అయి రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారి అయి రేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి దూరమైన శిక్షను దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి దూరమైన శిక్షను దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నా ప్రాణ త్యాగముతో రక్షించితివా. నీ ప్రాణ త్యాగముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెమై తిరిగాను. ఏ దారి కానరాక సిలువదరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెమై తిరిగాను. ఏ దారి కానరాక సిలువదరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. దోష క్రియలకై సిలువలో బలి అయితివా. మా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనం రక్షించితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. శిరము మీద ముండ్ల సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా. శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా. పొందిన గాయముల సాక్షిగా చిందిన రుదిరంబు సాక్షిగా. పొందిన గాయాల సాక్షిగా చిందిన రుదిరంబు సాక్షిగా. యేసు మీద ములసినాడు. నీ
పిలుచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు యేసు నిన్ను 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 పిలుచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు స్థిరము మీద ముండ్ల సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా స్థిరము మీద ముండ్ల సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు హల్లెలూయా. చక్కటి పాట పాడి ప్రభువును భయంపరిచిన బిడ్డలకు వందనాలు. ఈ సమయంలో చివరిగా అరే దయామణి ఎంసీబా బ్యూలా ఇంకా వారితో మరికొంతమంది సహోదరులు రావాలి. తర్వాత చిన్నపట్ల గుండి వచ్చిన ప్రెస్కలమ్మ గారు మా రక్షణ మా పిల్లలు కూడా కొంతమంది పాడతారు. తక్కువ శరణాలతో పాడండి. చివరిలో పురుషులు స్త్రీలు కలిసి మనము చివరి పాట ఆరాధన చేసుకుందాం. ఈ సమయంలో మీకు ఇవ్వబడిన అవకాశాన్ని త్వరగా ఉపయోగించాలి. మాట్లాడవద్దు, దయచేసి మాట్లాడుకోవద్దు. అమ్మ, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక అమ్మ వారికి కొంచెం అవకాశం అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా వస్తూనే ఉన్నారు. దయచేసి వీరితో కలిసి మేము కూడా పాడాలని ఆశ ఉన్న వారు లేచి వచ్చేయండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అమ్మ మైక్ తీసుకో, ఈ మైక్ తీసుకో బాబు. ప్రైజ్. వారితో కలిసి ఎవరైనా పాడాలనుకుంటే దయచేసి ముందుకు వచ్చేయండి. యవనస్తులు ఉన్నారు, చిన్న వారికి అవకాశం లేదు. సమయం ఇప్పటికే చాలా కాలం అతీతం అవుతుంది. త్వరగా నెక్స్ట్ పాట పాడే వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించెను నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేమున్నది, వాకులు పంపగా జరుగనిదేమున్నది. నీవు సెలవీయగా కలుగ
నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు యుద్ధము నీదేనయ్యా శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు శ్రమ చూపువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా హల్లెలూయా లార్డ్ హల్లెలూయా హల్లెలూయా నాకు ఓపిక లేదా మీకు ఓపిక లేదా రైట్ మంచిది మరొక పాట చిన్న పొట్లు గుండి వచ్చిన ప్రిస్కలమ్మ గారు మా రక్షణ ఏస్తేరు మా రిస్పా వారితో ఇంకెవరైనా కలిసి రండి అమ్మా సిపోరమ్మ గారు మీరు కూడా రావాలి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా తదుపరి పాట బాయ్స్ అమ్మా కొంచెం ఎదరు జరగండి అమ్మా అమ్మా అమ్మ చింతల్లి మీరు కొంచెం ఎదరు జరగండి కొంచెం జరగండి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అమ్మా మీరు పాట క్యాన్సిల్ చేసారా ఏంటి రక్షణ రావాలి శైల వేస్తే రాని రక్షణ రావాలి ఇస్తారు ఇంకెవరు రారా అమ్మ సిబ్బరమ్మ గారు మీరు కూడా రండి రైస్లా తీసుకోమ్మమ్మ హల్లెలూయా ఏదో మైక్ ఆ మైక్ తీసుకో రైస్లా
తదుపరి వెంటనే యవనస్తులు పెద్దవారు అందరూ కూడా హల్లెలూయా. దేవుని నామానికి స్త్రీలు స్తోత్రము కలుగును గాక. మీ హల్లెలూయా. స్థానంలో నిలబడడానికి సిద్ధపడాలి. అదేవిధంగా పురుషులు కూడా సిద్ధపడాలి. ఆరాధన చివరి పాట, చాలా సమయం అవుతుంది. 2 శరణాలతో కూడిన పాట పాడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రావాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము
నిలుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవే నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవే నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవే నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవే నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నా మనసులో నీవుంటే చాలయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నా మనసులో నీవుంటే చాలయ్యా. బహుకాలాన నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. బహుకాలాన నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతులలో చెక్కుకుంటివి నాకేము కొదువా. ఈ స్తుతిగాన మహిమలు చెల్లించెదను జీవితాంతం. నీ అరచేతులలో చెక్కుకుంటివి నాకేమి కొదువా. ఈ స్తుతిగాన మహిమలు చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవే నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవే నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవే నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవే నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. సమయం ఇచ్చిన దైవశావులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ సమయంలో మనం అందరం కూడా పాటలు ముగించబడ్డాయి. అందరూ లేస్తే లేచి నిలబడిన మనలో కొంతమంది స్త్రీలు ముందుకు వచ్చేయాలి. మీ లైన్లో యవ్వనస్తులు, పెద్దలు, మంచి స్వరమున్న మీరందరూ వచ్చి ఇక్కడ నిలబడాలి. అదేవిధంగా మన పురుషులైన వారు కూడా దయచేసి అమ్మ మీరు కొంచెం ఎదరికి రండి, ఇటు రండి. శైలా జోయన్న లేగమ్మా, ఇటు వచ్చి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్త్రీలు ఇటు వచ్చేయండి ఎదరికి, ఇటు భాగములు. పురుషులైన వారు ఇక్కడికి రండి. అయ్యా జీవన్, మోషే, ఇంకా రాజేష్ గారు, ఇంకా ఒక చాలా మంది పాటలు పాడే మంచి స్వరమున్న యవనస్తులు ఇక్కడ ఉన్నారు. అయ్యా మీరు కూడా ఈ స్థానంలోనికి రండి. దయచేసి మనం అందరం కూడా ఆరాధన చేసుకుంటున్నాం. అమ్మా జోయన్న పైకి వెళ్ళమ్మా, కొంచెం కొంచెం పైన అక్కడ దగ్గర రండి. స్త్రీలు రండి, ఇటు లైన్గా నిలబండి. ఇక్కడ నుండి స్తోత్రం. మైక్ తీసుకోండి. హల్లెలూయా. ఇంత సమయాన్ని వృధా చేయవద్దు. దయచేసి అందరము కలిసి అందరికి వచ్చిన ఒక చక్కని పాట పాడి ప్రభుని మహిమపరుచుకుందాం. ఈ సమయంలో యవనస్తులు కూడా రావాలి. అమ్మా రండి. శైల, వైష్ణవి గారు ప్రతిరోజు పేరు పేరు చెప్పున పిలవకూడదు. సంధ్య నువ్వు కూడా రమ్మా. హల్లెలూయా. ఇస్తరమ్మ గారు, శపోరమ్మ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. సిగ్గుపడుతున్నారో లేక భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బాయ్స్ రండి. జోన్ గారు రండి, మీరు కూడా రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మీరు కూడా వస్తే చాలా బాగుంటుంది. సంఘంలో అందరం కలిసి, అంటే అందరూ ఇటే నిలబడాలని కాదు, మాట్లాడకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోవాలి.
మీరు కళ్ళు మూసుకుంటే అల్లరి రాదు, ఎందుకంటే ఎవరు పక్కంటి వాళ్ళు కనబడరు. కనుక అందరూ కూడా మీ బాహ్య నేత్రాలు మూయబడాలి. దయచేసి చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు ఈ కూడికతో మనము ఈ ఆరాధన క్రమంలో చివరి క్షణాల్లో మనమున్నాం. ప్రభు బల్ల కొరకు మనం సిద్ధపడుతున్నాం. ప్రభు యొక్క రక్తము కొరకు మనం సిద్ధపడుతున్నాం. చాలా విధేయత దేవుడు మనకి ఇచ్చాడు. చాలా మంచి జ్ఞానమును దేవుడు మనకి ఇచ్చాడు. చాలా మంచి పరివర్తన మనకి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన మంచి జ్ఞానాన్ని, మంచి ఆత్మీయతను, మంచి విధేయతను మనమందరము కలిసి మన తండ్రికి మహిమ కలుగునట్లుగా, మన తండ్రికి ఘనత, ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునట్లు యేసయ్యా గడిచిన భయంకరమైన పెను తుఫాను భారీ పరిస్థితుల నుండి గత 10 నెలలు ఎన్నో ఒడిదుడుకులు నా జీవితంలో ఏర్పడ్డాయి ప్రభువా. ఎన్నో కష్టాలు నన్ను తరుముకుంటూ వచ్చాయి. ఎన్నో ఇబ్బందుల మధ్యలో నేను నలిగిపోయానయ్యా. ఈరోజైతే ఎంతో సంతోషంగా ఉండగలిగానయ్యా అని నీవు చెప్పగలిగితే నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు తల్లి. సోదరుడా, నీవు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకున్నాడు. ఆయన హస్తాన్ని చాపి, నువ్వు గాయపడినప్పుడు నీ గాయమును కట్టినవాడు ఆయన. నువ్వు బలహీనుడు అయినప్పుడు నిన్ను బలపరిచినవాడు ఆయన. సంవత్సరము ప్రారంభము నుండి 10 నెలలు నీ జీవితములో, నా జీవితములో ఎన్నో అపాయాలు తప్పించుకుంటూ వచ్చాడు ఆయన. కొన్ని నిద్రపోయిన వాడు కాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు. ఆయన మనలను, మన దేశాన్ని కాపాడినవాడు. ఒక దేశమే కాదు, ప్రపంచాన్ని, ప్రపంచములో ఉన్న ప్రతి మానవ జీవితాన్ని, ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులను ఆయనే తన కృప చేత నింపుతున్నాడు. దేవుని బిడ్డ సంగమా, దైవజనమా, ఒక మానవ జీవితంలో నీవు నేను ఉండగా దేవుడు తన పోలికలోనికి, తన స్వరూపములోనికి మనల్ని మార్చుకున్నాడు. తన బిడ్డగా నిన్ను తీర్చిదిద్దాడు. ఆయన రక్తము నీకు ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. నీవు నేను ఆయన బిడ్డలము, ఆయన ప్రజలము. మనము దేశమా, మానవుడా, నీవు ఆయన ప్రజవు, ఆయన బిడ్డవు. నువ్వు లోకములో నీవు ఉన్నావనుకుంటున్నావేమో. లోకంలో నీ జ్ఞానము, నీ బలము, నీ శౌర్యమును బట్టి నీవు జీవిస్తున్నావు అనుకుంటున్నావేమో. దేవాది దేవుడే నీ కొరకు ప్రాణం పెట్టాడయ్యా. దేవాది దేవుడే తండ్రి సింహాసనములో కూర్చుండవలసిన వాడు పరమని వీడి భూమిలో గానికి దిగువచ్చి మనందరి క్షేమము కొరకు రక్తం గార్చి వెళ్ళిపోయాడు. తిరిగి ఆయన సమాధి చేయబడి లేచి అనేకులకు కనబడి ప్రత్యక్షమై వెళ్ళాడు. నేను ఉండే స్థలములో నీవును, నీ కుటుంబము, నీ గ్రామము, నీ దేశములో ఉన్న వారందరూ ఆయనతో ఉండాలనుకుంటున్నాడు. నీవు నేను ఉందామా ఆయన దగ్గర? ఆయన దగ్గరకు వెళదామా? ఆయన సన్నిధిలోనికి వెళదామా? ఆయన ఉండే స్థలములోనికి నిన్ను పిలవాలనుకుంటున్నాడు, నిన్ను చేర్చుకోవాలనుకుంటున్నాడు. అందుకే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పమ్మా సోదరుడా. అందుకే స్తోత్రాలు చెప్పాలి. నీవు ఆయన రక్తముతో కడగబడ్డావు, కొనబడ్డావు. నేను మిమ్మలను కొన్నాను అన్నాడు. నా స్వరక్తం ఇచ్చి సంపాదించాను అన్నాడు. నీవు నేను ఎన్నో సంపాదించుకుంటున్నావు. భూమి మీద ఆస్తులు సంపాదిస్తున్నాం, బిడ్డలను సంపాదిస్తున్నాం, ఏవో కావలసినవి సంపాదించుకున్నాము తల్లి. కానీ యేసయ్య నిన్ను సంపాదించుకోవడానికి ఆయన శిలువ మీదకు వెళ్ళిపోయాడమ్మా. ఆయన రక్తం అడుగులు, ముఖము నిండా రక్తము, తల నిండా గాయాలే. ఆయన దేహము ఒకడు పొలమును దున్నునట్లుగా దున్నుతున్నాడు. ఇన్ని గాయాలతో ఆయన నీ కొరకు
చూడనల్లని వానిగా మారిపోయాడు. చూడనల్లని వానిగా మారిపోయిన యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద ఒక మానవుడిగా జీవిస్తున్న మనందరి కొరకే ఆయన రక్తం కార్చడమా, రక్తాన్ని దారబోసి నిన్ను సంపాదించుకుని వెళ్ళాడు. నీకు మరలా రాబోతున్నాడు. ఆయన ఒక దినము, ఒక క్షణము రాబోతున్నాడు. ఆ దినము కొరకు మనము సిద్ధపడదాం. ఆయన మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ కొరకు మేఘాలను వచ్చి తీసుకుని వెళ్ళబోతున్నాయి. వధువ సంగమా, పరిశుద్ధ రక్తములో కడగబడిన సంగమా, చేతులెత్తి స్తుతించమ్మా. అయ్యా నా కొరకు ఇంత త్యాగం చేసావా, ఇంత కష్టపడ్డావయ్యా. నా తల్లి నన్ను కన్నదేమో కానీ నా కొరకు ఇంత కష్టపడలేదయ్యా. నా తండ్రి నన్ను పెంచాడేమో కానీ నా కొరకు ఇంత త్యాగము చేయలేదయ్యా. నా కన్న తల్లి కంటే పరమ తండ్రి అయిన నీవే నా కొరకు ఎంత శ్రమను అనుభవించావయ్యా. ఎన్ని కష్టాలు మధ్యకుండా నడిచి వెళ్ళావు. యెరూషలేము వీధుల గుండగా నడుచుకుంటూ వెళ్ళిన వాడువయ్యా. యేసయ్యా నేను ఎలా స్తుతిస్తానయ్యా, ఎలా ఆరాధిస్తానయ్యా. ఏ విధంగా ఆరాధించినా నీ రుణము నేను తీర్చలేనయ్యా. ఈ సమయంలో మన మధ్యలో ఎవరి బిడ్డలు నిలబడి ఉన్నారు. వారు ఒక చక్కటి పాట పాడుతుండగా నీవు నేను కలిసి ఆరాధన చేసుకుంటూ మన తండ్రికి మహిమకరముగా మనము జీవిద్దాం. మన తండ్రికి మహిమకరముగా ఒక ప్రత్యేకమైన ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెదా నిరతము ప్రేమ గీతము. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా, యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. స్తోత్రం స్తోత్రం పడం నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా
మనుషులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగమున నేనే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. పాడదామా అందరూ చెప్పండి కొడతాం. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే, నాయకులు నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే, నాయకులు నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే సాధనా. నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే సాధనా. నా ప్రతి క్షణము నీ భావనతో తులియతకే సాగదా. నా ప్రతి క్షణము నీ భావనతో తులియతకే సాగదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగమున నేనే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడగా నిరతము ప్రేమ గీతము. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడగా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా
రెండు హస్తాలను పైకెత్తిన వారమై మరికొద్ది నిమిషాలు తండ్రి అయిన దేవునికి మహిమ కలిగినట్లు ఆయన సన్నిధి, సహవాసము, సమాధానము, ఆయన ఆదరణ, ఆత్మీయత, పరిశుద్ధత నిత్యము మనందరి బ్రతుకులలో, మనందరి జీవితాలలో, మన కుటుంబ వ్యవస్థలో, మన ప్రాంతములో, మన దేశములో ఒక బలమైన అభిషేకము, మన భారతదేశములో, మన ఆంధ్ర రాష్ట్రములో, మన కుర్తివెల్లి కృష్ణా జిల్లా ఈ ప్రాంతము ప్రజలందరి మీద, ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితములో ఒక బలమైన అభిషేకము, ఒక బలమైన కార్యాలు, ఒక బలమైన ఉజ్జీవము రగులు కొనున్నట్లుగా, ఆయన సన్నిధి నిత్యము ప్రకాశించినట్లుగా, ఆయన మహిమోన్నతమైన శక్తితో మనందరినీ నింపునట్లుగా మన చేతులను పైకెత్తిన వారమై చప్పట్లు కొడదాం. ప్రతి చప్పట్టుకు ఒక్కొక్క స్తోత్రం చేద్దాం. ఎన్ని చప్పట్లు కొడుతున్నావో సహోదరుడా, అన్ని స్తోత్రాలు నీ నోటిలో ఉండి నీ స్వరము ఎంత స్వరమై ఉన్నదో అంతటి స్వరాన్ని ఉపయోగించు. స్తోత్రం, స్తోత్రం. ఇంకా చాలా మంది స్వరము బయటకు వినబడలేదు. నీ స్వరము వినబడింది సహోదరా. నీ స్వరాన్ని ఎవరు చూసి అపహాసము చేయరు. నీ దేవుడు నీ స్వరము వినడానికి ఆయన చెవి ఇవ్వన్నాడు. నీ స్వరము, నీ యొక్క మాటను, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ ఆశను ఆయన చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది మౌనముగా ఉండుతున్నారు తల్లి. నీవు దేవుని వైపు చూడాలి, నీవు దేవుని వైపు చూడాలి. దేవుని ముఖ దర్శనము నీకు ప్రత్యక్షమవుతా ఉంది. ఆయన శిలువలో నీ కొరకు వేలాడుతూ ఉన్నాడు తల్లి. నీ కొరకు రక్తము కార్చి ఉన్నాడు తల్లి. నీకొక ప్రత్యేకమైన దైవ ప్రత్యక్షతను ఇవ్వబోతున్నాడు. నీకొక దర్శనమును ఇవ్వబోతున్నాడు. నీకొక ప్రవచన వాక్కుని నీ నోటిని సిద్ధపరచబోతున్నాడు. నీ జీవితంలో ఒక బలమైన కార్యములను చేయబోతున్నాడు. సంగమా, దైవజనమా, భయపడకము. నీ పరిస్థితులు బలహీనమైపోయినవి అనుకున్నావేమో. నేను ఇంకా ఏమీ చేయలేను, నేను ఇంకా సాధించలేను అనుకుంటున్నావేమో. నా ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నా ప్రభు నీ పట్ల బలమైన కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు చేస్తున్న చేతి పని మీద నువ్వు ఆధారపడి బ్రతుకుతున్నావు సహోదరి, సహోదరుడా. నీ కష్టం మీద నువ్వు బ్రతుకుతున్నావు. ఏ రోజు కష్టపడితే ఆ రోజు బ్రతకవలసిన నీవు. నీ ప్రభు నీకు తోడుగా ఉండి నీతో నీ జీవిత కాలము వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టే క్షణము ఇక మీదట ఆయనతో ఉండే యుగ యుగాలు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం అందరము చేతులు పైకెత్తి ఇంకా ఒక్కసారి చప్పట్లు కొడతాము. చప్పట్లు కొడుతున్న మనము గట్టిగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. చిన్న బిడ్డలారా, యవ్వనస్తులారా, ఓ తల్లి, నీవు కూడా ప్రభుని స్తుతించు. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు శక్తివంతుడు, నీ దేవుడు అద్వితీయుడు. సమస్తమును సృష్టించిన సృష్టికర్త, ఆకాశమును కలిగించిన వాడాయనే, సూర్య చంద్రు నక్షత్రములను సృజించిన వాడాయనే. నీ మీదకి చెలరేకపోతున్న పెను తుఫాను లాంటి పరిస్థితులను అడ్డుకుంటూ నిన్ను నీ మీదకి పొర్లి ప్రవహించకూడనట్లు ఆయన హస్తమును చాపిన దేవునికి మహిమ కలుగునట్లు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేయతల్లి, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకై స్తోత్రాలు నాయనా. ఈ ఉదయ కాలమందు నీ పిల్లలు గత 3 దినాలు నీ సన్నిధిలో ఎన్నో పని బాధ్యతలను విడిచిపెట్టి అవన్నీ మరిచి నీ సన్నిధిలో ఉన్నారు ప్రభువా. ఉపవాసముతో కన్నీటితో ప్రార్థించిన మా ప్రియమైన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా ప్రార్థించలేని వారు ఎవరైనా మిగిలి ఉంటే వారు కూడా ప్రతిదినం ఒక బలమైన ప్రార్థన జీవితము వారికి దయచేయండి అయ్యా. బలమైన ఆత్మీయాభిషేకముతో వారిని నింపండి అయ్యా.
అయ్యా కన్నీటి ప్రార్థన జీవితం వారికి సిద్ధపరచండి అయ్యా. ఎక్కడ మోకరించిన కన్నీటితో ప్రార్థించే ఒక అద్వితీయమైన అనుభవాన్ని వారికి మీరు అనుగ్రహించుచున్నందుకు స్తోత్రాలు తండ్రి. పాటలు పాడిన చిన్నారు బిడ్డలు, యవ్వన బిడ్డలు ఆరాధన వరకు కూడా ఈ క్రమాలు అయ్యా చక్కగా నెరవేరుస్తున్న ప్రతి చిన్న బిడ్డను బట్టి మీకు వందనాలు. సండే స్కూల్ బిడ్డలను బట్టి మీకు వందనాలు అయ్యా. వారు కూడా చక్కగా పాడుతున్నారయ్యా. వారు చదువుకోవాలి, వారు గొప్ప చదువులు చదువుకోవాలయ్యా. ఇక్కడ కొంతమంది యవనస్తులు ఉన్నారు, వారు కూడా గొప్ప చదువులు చదవాలయ్యా. ఉన్నతమైన స్థానములో వారు నిలబడినట్లుగా మీ సహాయము ఇప్పుడే వారికి దయచేయునుగాకని ప్రార్థన చేస్తున్నా. ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి అయ్యా. మీ పళ్ళ కొరకు మేము సిద్ధపడుతున్నాం, నీ వాక్యము కొరకు మేము సిద్ధపడుతున్నాం. మొదటిగా నీ వాక్యము ఆత్మీయ ఆహారం అందించబడి ఉండగా, ఓ ఆత్మీయ సందేశాన్ని ఇస్తుండగా నీవే గత 3 దినాలు ఏ విధముగా మీరు మాట్లాడుతూ వచ్చారు, అంతకంటే ఎక్కువ విషయాలు ఈరోజు మీరు మాట్లాడగలిగిన దేవుడు తండ్రి. సహాయం చేయండి అయ్యా. శరీర సంబంధమైన ఆహారం కూడా మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేశాం దేవా. ప్రభు మీ శరీరము మీ రక్తములో కూడా మేము పాలు పొందుటకు సహాయం చేయండి దేవ. జరుగుతున్నటువంటి కార్యక్రమాల ద్వారా మా కుటుంబాలు, మా బిడ్డలు, మా ప్రాంతము, మా గ్రామములో నా ఆత్మీయ సహోదరులు, సంఘాలు నైనా మా ప్రాంతమే కాదు దేశములో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబం ఇక్కడ వరి దినాలు గొప్ప ఆత్మీయ ఉజ్జీవముతోను, ఆత్మీయ ఆనందముతోను, గొప్ప పరిశుద్ధతలోను వారు నివసించినట్లుగా మీరు సహాయం చేయండి. దేవాన్ని దాసుడిగా ప్రార్థించి మీ చేతికి అప్పగిస్తున్నా. మహిమ ఘనతను మీరు పొందమని యేసు ఘననామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. అందరూ కూడా మేము చెప్దామమ్మా, సోదరుడు అందరూ కూడా గట్టిగా చెప్దామయ్యా ఆమేన్. దయచేసి అందరూ నిలబడి ఉండగా ఈరోజు మన వాక్య భాగంగా కీర్తనల గ్రంథాన్ని ఒక మాట చదువుకుందాం. ఎవరైనా ఒకరు బైబిల్ తీసుకుని అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకోండి. ఈ పూట దేవుని వాక్యంగా దేవుని మహిమ కలిగిన గాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తు పేరుట శుభములు తెలియజేస్తున్నాను. మన పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించినటువంటి కీర్తన గ్రంథం 124వ అధ్యాయం మనం చదువుకుందాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైన రగిలికొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేయుదురు. ప్రజలు మనలను ముంచివేసి ఉండెను. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండెను. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదగా పొర్లిపారి ఉండెను అని ఇశ్రాయేలు అందురుగాక. వారు పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవాను స్తుతించునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాడి ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. మరి వాక్యాన్ని చదివి సహాయం చేసిన సోదరులు కూడా నాకు వందనాలు. ఈరోజు ఈ విధంగా దేవుని సన్నిధిలో మనమందరము కలిసి కొంత సమయాన్ని మనము దేవునిని మహిమపరిచే ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు కనుక కొంచెం ఎదరికి జరిగి కూర్చోవాలి. అమ్మ కొంచెం ఎదరికి వచ్చానా?
వైష్ణవి గారు శైలకు కొంచెం ఎదురుకొచ్చామ్మా. అది రైట్. ఇంకా మాట్లాడకూడదు. మనం మాట్లాడుకోకూడదంటే మాట్లాడదు. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా వచ్చిన కాదు మాట్లాడుతున్నాం, ఒకరి ముఖాలకు చూస్తున్నాం, పిల్లలు పాటలు ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మరి దేవుని వాక్యాన్ని అనగా దేవుని వాక్యం దేవునిది కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఏమంటుందంటే నీ దేవుని మందిరానికి పోవున్నప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పాలి, గట్టిగా చెప్తారా? నా మాట అందరికి వినబడుతుందా? కొంచెం సౌండ్ పెంచుకోనా? వినబడినట్టుగా ఉందండి. అనుకుంటున్నారేమో, కాదు, కావాలని సౌండ్ తగ్గించుకున్నాం, ఎందుకంటే పెద్దోళ్ళకి బాధ కలగకుండా. బయటికి ఎలాగో మేము అవకాశం ఇవ్వం. మా పరిచయంలో బయట వారికి మేము ఎప్పుడు ఇబ్బందిగా ఉండలేదు. దేవుడు అలా చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది కొన్ని సంఘాల పరిస్థితిని చూసి సమాజం బాధపడుతూ ఉంటుంది. కనుక మనము సమాజాన్ని ఎప్పుడు బాధ పెట్టకూడదు, వాళ్ళు సంతోషంగానే ఉంచాలి, మనం కూడా సంతోషంగానే ఉండాలి. హల్లెలూయా. ఈ పూట దైవజనులు మనకి చక్కటి వర్తమానం ఇవ్వడానికి, మరి మన ఉపవాస కూటాలకు ప్రతి సంవత్సరం వారు వస్తూ ఉన్నారు, కొన్ని సంగతులు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మన ఉపవాస కూటాలకి వారు వర్తమానికులుగా పిలువబడ్డారు. వారు చివరి రోజు వారు మనతో మాట్లాడబోతున్నారు. మనం కొంచెం జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. ఈరోజు మనం చదివిన ఈ భాగంలో చాలా విశిష్టమైనటువంటి సంగతులు ఉన్నాయి. మనకు ప్రభు బల్ల ఉంది, శరీర సంబంధమైన ఆహారం కూడా ఉంది. మేమేమో కంగారు పడమండి, 12 గంటలైన ఓపికతో వింటామని వాళ్ళు ఒకసారి గట్టి స్తోత్రం చెప్పాలి. నిజంగా నమ్మాలా? నిజంగా నమ్మమంటారా? మేము నమ్మాలి, ఎందుకంటే మీ మాట నమ్మకపోతే పాస్టర్ గారు నమ్మట్లేదు అంటారు. అంత సమయాన్ని ఉపయోగించు, కానీ కనీసం 11 గంటలకి ముగించే ఒక మంచి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చాలామంది ఉపవాసంలో ఉన్నారు, 3 దినాలు ఆ దీక్షలోనే ఉంటున్నారు. కొంతమంది అప్పుడప్పుడు ఏదో టిఫినో టీయో తాగి, లేకపోతే ఒక్కొక్క పూట ఉండలేక భోజనం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఉపవాస కూటాల్లో మీరు అందరూ చక్కగా పాల్గొనే దాన్ని బట్టి మరొక్కసారి ఈ ఉదయకాలంలో ప్రత్యేకముగా సంఘ పెద్దలకు, చిన్నలకు, మా చిన్న బిడ్డలకు కూడా అందరికీ వందనాలండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. దైవుని బిడ్డలారా, మనం ఈ చదివిన ఈ వాక్యములో దైవజనులు సమయాన్ని వారికి ఇస్తాం, రెడీగా ఉండాలి. 7వ వచనములో పక్షి తప్పించుకున్నట్లుగా మన ప్రాణమును, చూసారా, వేటగాని ఊరిలో నుండి తప్పించుకొని ఉన్నది. ఊరి తెంపబడిను, మనము తప్పించబడి ఉన్నాము. చాలు, దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీ మనసు ఎలా స్పందిస్తుందో తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో గడిచిన 3 రోజుల క్రితం పరిస్థితి, 3 రోజుల క్రితం పరిస్థితి, చాలామంది తన ప్రాణాన్ని గుప్పట్లో పెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వము, అధికారులు మన గ్రామంలో ఉండి ఎవరు ఏమైపోతారా, ఎవరికి ప్రాణ నష్టం కలగకూడదు అని పెద్ద తుఫాన్ బిల్డింగ్స్
మన కొరకు కట్టించిన ప్రభుత్వాలు వాటిలోనికి చేర్చారు. అక్కడ ఆహార పానీయాలు ఏర్పాటు చేశారు. చాలామందిని తల్లులను చూశాను. పెద్ద వయసు వచ్చిన వాళ్ళని కూడా బ్రతికించాలి. ఎందుకంటే సముద్రం చాలా దగ్గరగా ఉంది, చాలా ప్రమాద స్థితిలో ఉన్నామనే విషయాన్ని ప్రభుత్వానికి అర్థమైంది కనుక వాళ్ళు వచ్చేసారు. గ్రామానికి అంతా ప్రజలకు తెలియచేసి అక్కడ సమకూర్చేశారు. ఎందుకంటే ప్రజలకు ఎవ్వరు ఇటువంటి ప్రాణ నష్టము కలగకూడదు. వారికి ఎంత బాధ్యత చూడండి. ఒక మనుషుడి మీద ఇంత బాధ్యత కలిగి చూస్తున్నామే, మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎంత బాధ్యత ఆయనకుందో మన మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడు ఏ విధంగా వర్ణిస్తున్నాడంటే, పక్షి తప్పించబడినట్లుగా మన ప్రాణము వేటగాడు ఉరిలో నుండి మనము తప్పించబడ్డాము. గట్టిగా ఒకసారి చాపలు కొట్టాలి. సంతోషం వేసిన వారు నిజంగా, అంటే వేటగాడు వచ్చాడని కాదు, ఇక్కడే పెద్ద సముద్రం ఉందండి. ఆ సముద్రం అలా ఎగిసి మన ఊరి మీద నుండి అటు వెళ్ళిపోయింది అనుకోండి, ఊరిలో ఒక పెట్టైనా ఉంటుందా? ఒక పెద్ద మనిషి అయినా ఉంటాడా? పోలీస్ ఆఫీసులు ఉంటారా? ఎవరు మిగలం. అందరూ ఎప్పుడో వెళ్ళిపోదాం పాపం. కానీ దేవుడు మనల్ని తప్పించెను. హల్లెలూయా. వేటగాడు ఊరిలో నుండి తప్పించినట్లుగా ఈరోజు మనము తప్పించబడ్డాం. ఆయన తప్పిస్తూనే ఉంటాడు మనల్ని ఎప్పుడూ కూడా. అంటే తుఫాను ఒక్కటే కాదు తల్లి, ఎన్నో పరిస్థితుల మధ్యలో ఉండి తప్పిస్తూ ఉన్నాడు. ఎన్ని పరిస్థితులు అంటే మనము చెప్పుకుంటే తరగని పరిస్థితులు మన మొదట కనబడుతూ ఉన్నాయి. మన సడన్గా చిన్న పాప అహరోని గారి మనవరాలు, తీవ్రమైన జ్వరము, వెలువెల్లాడిపోతున్న పరిస్థితులు. ఆ బిడ్డను గురించి చాలా భయపడ్డారు తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు. ప్రార్థన చేశాం. ఇంకొక సహోదరి కృపారాణి కొరకు, ఆమె కూడా జ్వరము వెరిచుకు పడిపోతుంది, ప్రార్థన చేశాం. నేను ఒక సహోదరి కొరకు ప్రార్థన చేశాం. ఇలాగ ఎంతమంది పరిస్థితులు చూస్తే ప్రాణాపాయములోండి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. ఇది మనకొక నిరీక్షణ, మనకొక ఆశ. ఇక్కడ మైకు ఇంకొక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే వారు ఆగ్రహముతో రగులుకొని మనలను మృంగివేసేవాళ్ళే. చూసారా? పాము ముందు కప్పు ఉంటే ఏం చేస్తుందో తెలుసా? చెప్పండి అమ్మా. పాము ముందు చిన్న కప్పెళ్ళి ఇలా అలా గంతులేస్తుందంట. చూసింది, ఏంటి నీ గంతులన్నీ లాగాని నోట్లో లాక్కుంది, అయిపోయింది కప్ప పని. మనం కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, అపవాది చేతిలో ఎవరు కూడా, అంటే ప్రార్థనకు వచ్చిన వాళ్ళని కాపాడుతాడని కాదు, ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషిని కాపాడే బాధ్యత మన యేసయ్యది మాత్రమే. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు చెప్పవలసి వస్తుంది, సమయం అవుతుంది. మరి నేను దేనుగా దైవజనులకు సమయాన్ని ఇస్తున్నాను కనుక దేవుడు ఎన్నో విషయాల్లో మనల్ని కాపాడుతూ భద్రపరిచిన ఆ మహాదేవునికి